నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లాలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఆయా పార్టీల్లో గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లుగా అభ్యర్థులు దూకుడు పెంచారు. 3 పార్లమెంట్ 17 అసెంబ్లీ స్థానాల్లో విజయం కోసం ఎవరి ధీమాలో వారున్నారు. అపారమైన అనుభవం, రాజకీయ చైతన్యం, ఉద్దండులు కలిగిన గుంటూరు జిల్లాలో 2019 సార్వత్రిక ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది, రాజధాని నిర్మాణం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, రాష్ట్ర భవిష్యత్, కుట్ర రాజకీయాలపై అధికార తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అయితే ప్రస్తుత టీడీపీ పాలన అంతా అవినీతిమయంగా మారిందని, చంద్రబాబు పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని, తాము అధికారంలోకి వస్తే మళ్లీ వైఎస్ఆర్ పాలన తీసుకొస్తామంటూ ప్రతిపక్ష వైసీపీ ప్రచారం సాగిస్తుంది. అదేవిధంగా గత ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేసిన జనసేన స్వంతంగా పోటీ చేసి ఎన్నికల్లో తమ బలాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమైంది. ఇక ఆ 3 పార్టీలు మినహా మిగిలిన బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల ప్రభావం జిల్లాలో అంతంత మాత్రంగా ఉండే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపారు. ప్రతిపక్ష వైసీపీ తమ పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించగా, అధికారి టీడీపీ మాత్రం అనేక సమీకరణలు, తీవ్రమైన కసరత్తు చేసిన అనంతరం విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించారు. అదేవిధంగా సిపిఎం, సిపిఐ పొత్తులతో కూడిన అభ్యర్థులను సైతం జనసేన కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇకపోతే బీజేపీ కొన్ని స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం పార్లమెంట్ అభ్యర్థులను మాత్రమే వెల్లడించి అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలకు మరింత జాప్యం చేస్తుంది. ఇక జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గాల బలాబలాలను పరిశీలిస్తే గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ తిరిగి టీడీపీ తరపున మళ్లీ బరిలోకి దిగుతున్నారు. గల్లాపై పోటీగా నర్సరావుపేట మాజీ ఎంపీ, తాజా మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రతిపక్ష వైసీపీ తరపున తలపడుతున్నారు. వైసీపీలో చేరిన అనతి కాలంలోనే గుంటూరు ఎంపీ టికెట్ పొందిన మోదుగుల జిల్లాలో టీడీపీని భూస్థాపితం చేస్తారని ప్రకటించడం గమనార్హం. అయితే వేణుగోపాల్ రెడ్డి టీడీపీని విడుతున్న సమయంలో ఎంపీ గల్లా సైతం దమ్ముంటే మోదుగుల తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఆ మాట యాదృచ్ఛికమే అయినా కీలకమైన గుంటూరు పార్లమెంటు బరిలో 2 బలమైన అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండడంతో జిల్లాలో ఎలక్షన్ హీట్ మరింత పెరిగింది. ఇకపోతే గుంటూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి సైతం పోటీ చేస్తున్నారు. అదేవిధంగా నర్సరావుపేట పార్లమెంట్ బరిలో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీ తరపున ఎట్టకేలకు మళ్లీ టికెట్ దక్కించుకున్నారు. అనేక తర్జన భర్జనల నడుమ రాయపాటి అసలు పోటీకి దూరంగా ఉంటారని, టికెట్ రాదనే వార్తలు వినిపించిన నేపథ్యంలో టీడీపీని సైతం వీడే ఆలోచన రాయపాటి చేశారు. కొంత పొలిటికల్ హైడ్రామా నడపడంతో టీడీపీ నేతలు అప్రమత్తమై ఆయన్ను బుజ్జగించారు. అయినప్పటికీ నిన్న మొన్నటి వరకు ఆయన తనయుడు రంగారావుకి అసెంబ్లీ సీటు ఇస్తారని, నర్సరావుపేట ఎంపీ సీటు భాష్యం రామకృష్ణకు దక్కుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. అనేక వ్యూహ ప్రతివ్యూహాల నడుమ ఎట్టకేలకు ఎంపీ సీటును చివరికి రాయపాటికే కేటాయించాల్సి వచ్చింది. ఈ మేరకు రాయపాటిపై విజ్ఞాన్ విద్యాసంస్థల ప్రతినిధి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రతిపక్ష వైసీపీ తరపున పోటీ పడుతున్నారు. గతంలో గుంటూరు ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ మేరకు వైసీపీ సమన్వయకర్తగా కూడా ఆయన పనిచేశారు. అయితే మారిన సమీకరణాల నేపథ్యంలో ఆయన్ను నర్సరావుపేట నుండి బరిలో దింపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి పక్కాల సూరిబాబు కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గుంటూరు, నర్సరావుపేటతో పాటు జిల్లాలో భాగమైన బాపట్లలో సైతం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బాపట్ల ఎంపీ స్థానంపై టీడీపీ అనేక తర్జన భర్జనలు పడింది. సిట్టింగ్ ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రిని తాడికొండ అసెంబ్లీకి పంపి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ని బాపట్ల ఎంపీగా పోటీ చేయించాలని భావించారు. ఆ దిశగా పేర్లు కూడా అభ్యర్థుల జాబితాలో ప్రకటించారు.
అయితే మళ్లీ ఏమైందో తెలియదు కానీ ఎవరి స్థానాల్లో వారే పోటీ చేసేలాగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అనేక సమాలోచనలు చేసిన అనంతరం బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా తిరిగి శ్రీరామ్ మాల్యాద్రి పేరును ఖరారు చేశారు. అదేవిధంగా ప్రతిపక్ష వైసీపీ తరపున నందిగామ సురేష్ బాపట్ల ఎంపీగా పోటీ చేస్తున్నారు. టీడీపీ వైసీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మొత్తం మీద జిల్లాలో 3 కీలకమైన పార్లమెంట్ స్థానాలలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. గెలుపుపై అభ్యర్థులు ఎవరి ధీమాలో వారున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఓటరు మహాశైలు ఎవరిని ఆదరిస్తారో ఎవరిని తిరస్కరిస్తారో మే 23వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాను అధిష్టానం ఖరారు చేసింది. సోమవారం అర్ధరాత్రి పార్టీ హైకమాండ్ భేటీలో పెండింగ్ లో ఉన్న లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బాపట్ల లోక్సభ అభ్యర్థిగా శ్రీరామ్ మాల్యాద్రి, గుంటూరు లోక్సభ అభ్యర్థిగా గల్లా జయదేవ్, నర్సరావుపేట లోక్సభ అభ్యర్థిగా రాయపాటి సాంబశివరావును ఖరారు చేశారు. మాచర్ల అసెంబ్లీ అభ్యర్థిగా అంజిరెడ్డి, నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ అరవింద్ బాబు, బాపట్ల అసెంబ్లీ అభ్యర్థిగా అన్నం సతీష్ ప్రభాకర్లను ఖరారు చేశారు. తాడికొండకు సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ నే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేసింది. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా షేక్ మస్తాన్ వలీ, బాపట్ల అభ్యర్థిగా జేడీ శీలం, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పక్కాల సూరిబాబును బరిలోకి దింపారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ అభ్యర్థుల వివరాలను పార్టీ అధిష్టానం ఇంకా వెల్లడించలేదు. చిలకలూరుపేటలో 7,000 స్కూల్ పిల్లల షూ కంటైనర్ను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి పిల్లల షూస్ కంటైనర్ చిలకలూరుపేట ఎంఈఓ కార్యాలయంకు వచ్చాయి. సర్వశిక్ష అభియాన్ పేరుతో ఈ షూస్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అయితే తమకు ఎటువంటి ముందస్తు సమాచారం లేదని ఎంఈఓ తెలపడంతో తదుపరి చర్యలను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ చేపట్టనుంది. టోటల్గా 7,164 ఫైల్స్ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి సర్వశిక్ష అభియాన్ అక్కడి నుంచి మన చిలకలూరుపేట ఎంఈఓ గారికి వచ్చినాయి అని చెప్పి మనకి ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్లో. బట్ చిలకలూరుపేట ఎంఈఓ గారిని అడిగినప్పుడు వారు మాకు ముందస్తు సమాచారం ఏ విధంగా ఎలాంటి సమాచారం లేదని చెప్పి తెలియజేస్తున్నారు. సో అందు నిమిత్తం దీనిని మన ఆర్ఓ గారికి మరియు సిఐ గారికి తదుపరి చర్యల నిమిత్తం 31వ డివిజన్లో జనసేన అభ్యర్థులతో ఆ పార్టీ నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి జియావుర్ రెహమాన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు. అన్ని వర్గాల వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన ఏకైక పార్టీ జనసేన అని నేతలు వెల్లడించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది పవన్ కళ్యాణ్తోనే సాధ్యమని చెప్పారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని, ఈ రాష్ట్రంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడం జరిగింది. మనందరం చూస్తూనే ఉన్నాం. గత 70 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం అన్నది ఒక కొన్ని కుటుంబాల గుప్పిట్లోనే, కొన్ని వర్గాల గుప్పిట్లోనే ఉండిపోయింది. దానివల్ల పేద ప్రజలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎటువంటి అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు వాళ్ళకి అందట్లేదు. బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా గజవాహన సేవలో స్వామి ఊరేగింపు కార్యక్రమం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నదానం, నిత్యహోమం, పరమాత్మిక మంత్రహోమ బలిహారణం, మంత్రపుష్ప కార్యక్రమాలతో పాటు గరుడ వాహన సేవలో స్వామి ఊరేగింపు జరిగింది. భక్తులు ఈ ఊరేగింపులో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా వివిధ అనేకమైనటువంటి స్వామీజీలు అందరూ కూడా చక్కగా ఆధ్యాత్మిక ప్రసంగాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఉదయం పూట స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ యజ్ఞ కార్యక్రమం, తర్వాత భజన కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. కానీ ప్రతిరోజు కూడా వాహన సేవలు కూడా తిరుమలలో ఏ విధంగా అయితే జరుగుతాయో అదేవిధంగా 4 మాడ వీధుల్లో స్వామివారి యొక్క
ఆ వాహన సేవా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం చక్కగా స్వామివారికి గజవాహన సేవా కార్యక్రమం జరిగింది. సాయంత్రం బ్రహ్మోత్సవ అరణాల్పేట అష్టలక్ష్మి ఆలయంలో ఈరోజు శ్రీ విజయలక్ష్మి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ పూజారి ప్రసాద్ ఆధ్వర్యాన వేద పండితుల శాస్త్రోక్త పూజల మధ్య జరిగిన ఉత్సవంలో భక్తులు సకుటుంబ సమేతంగా పాల్గొని తరించారు. అమ్మవారి కళ్యాణాన్ని భక్తి శ్రద్దలతో వీక్షించి తరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ 24వ వార్షిక ఉత్సవాల్లో భాగంగా శ్రీ విజయలక్ష్మి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు. ఈ నెల 24న జరిగే సహస్ర కలశాభిషేక పూజల్లో భక్తులు పాల్గొని తరించాలన్నారు. రేపు విద్యాలక్ష్మి, ఎల్లుండి ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా విశేషంగా ధనలక్ష్మి కళ్యాణం జరుగుతుంది. అదే రోజున జగద్గురువులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి విచ్చేస్తున్నారు. ముఖ్యంగా 24వ సంవత్సరం సందర్భంగా అమ్మవారికి ద్వితీయ పుష్కర సహస్ర కలశాభిషేక మహోత్సవం ఈ నెల 24వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. ఆమెకు కళంటే పంచప్రాణం. ముఖ్యంగా కూచిపూడి నృత్యంలో పీజీ చేశారు. అలాగే యోగాలో పీజీ చేశారు. నృత్యాన్ని యోగాతో మేళవించి నాట్య యోగామృత శిక్షణను అందుబాటులో ఉంచారు. గార్డెన్స్ ఆర్ట్ ఆఫ్ నటరాజ నిర్వాహకులు నాట్యమయూరి విజయగౌరి. భవ్యమైన ఆత్మభావం, రమ్యమైన జీవరాగం, నవ్యమైన నిత్యతాళం, నిఖిల జగతి మూలం. కూచిపూడి నృత్యం యోగాసనాలను అనుసంధానించి నాట్య యోగామృత శిక్షణకు రూపకల్పన చేశారు విజయగౌరి. తద్వారా కళలు ఆరోగ్య భాగ్యానికి ఆస్కారం కల్పించారు. కళల్లో నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. కర్నూలుకు చెందిన విజయగౌరికి అన్ని నాట్యాల్లోకెల్లా రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్యంపై మక్కువ పెంచుకున్నారు. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో నృత్యాన్ని నేర్చుకుని ప్రావీణ్యం పొందారు. పొట్టి శ్రీరాముల తెలుగు విశ్వవిద్యాలయం నుండి కూచిపూడి నృత్యంలో ఎంఏ పూర్తి చేశారు. అనంతరం అన్నమలై యూనివర్సిటీ నుండి యోగాలో పీజీ చేశారు. ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో డిప్లొమా పూర్తి చేశారు. అటు నృత్యం, యోగా అంశాల అభినయాలు ఒకేలా ఉండడం విజయగౌరి గుర్తించారు. ఆలయంలో చేతులు జోడించి స్వామివారికి దండం పెట్టే సమయంలో రెండింటి సౌరూప్యాన్ని గ్రహించారు. అదే స్ఫూర్తితో గార్డెన్ సెంటర్లో ఆర్ట్ ఆఫ్ నటరాజ శిక్షణాన్ని ఆరంభించారు. డాన్స్, యోగా సమ్మిళితంగా చిన్నారులకు, పెద్దలకు నూతన శిక్షణను అందిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వ డాన్స్ టీచర్గా పేదలకు అంకిత భావంతో శిక్షణ ఇస్తున్నారు. స్వయంగా స్వంత ఖర్చుతో సైతం శిక్షణ అందిస్తున్నారు. నాట్యరత్న, నాట్యమయూరి, నాట్యప్రియతో పాటు ఇన్స్పైరింగ్ అవార్డులు అందుకున్నారు. కళలకు కానాచి అయ్యారు విజయగౌరి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు ఎవరైనా. కూచిపూడి నృత్యం అనేది మన స్టేట్ డాన్స్కి, మన ఆంధ్రప్రదేశ్కి ఒక కూచిపూడి నృత్యం అనేది ఉంది. దానికోసం మనం చాలా సంతోషించాలి, గర్వపడాలి. అమ్మ, నాన్న, అత్తగారు, మావగారు, ఆయన అందరి సపోర్ట్ నాకు చాలా బాగా ఉంది. డాన్స్లో తీసుకుంటే ఒక పాట చేసినా, ఒక మాట మాట్లాడినా మనకి దేవుడి గురించే ఉంటుంది. అలాగే యోగాలో కూడా మనం ధ్యానం చేస్తున్నాము, షట్ చక్రాలని సదరంగా ఒక లైన్లో తీసుకొచ్చి చేస్తున్నాము అంటే దాంట్లో కూడా మన కాన్సన్ట్రేషన్ పాయింట్ అనేది దేవుడే. పెద్ద లెవెల్కి వెళ్ళాలని, పెద్ద పెద్ద జాబ్స్ చేయాలని అందరికీ ఉంటుంది. కాకపోతే నేను ఏది ఆశించి ఈ ఫీల్డ్లోకి నేను రాలేదు. ఏ రోజు ఈ డాన్స్ చేస్తే నాకు లాభం ఉంటుందని నేను చేయలేదు. ఇక్కడ గుంటూరులో పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ అని ఉంది. అక్కడ నా సొంత డబ్బులతోటి నేను పెట్రోల్ కొట్టించుకొని స్కూటీ మీద రోజు వెళ్ళి క్లాసెస్ చెప్పొచ్చాను పిల్లలకి. ఈ వెస్ట్రన్ డాన్స్ చూసుకుంటే అది అప్పటికప్పుడు అట్రాక్ట్ అయ్యేటటువంటి ఒక డాన్స్ అని చెప్పొచ్చు. జస్ట్ ఫాస్ట్ ఫుడ్ ఎలాగో ఈ వెస్ట్రన్ డాన్స్ కూడా అలానే అని అనుకుంటాను నేను. ఇక్కడ మనం కేవలం చూసుకున్నట్లయితే మన ఇండియాలోనే కాకుండా ఫారిన్లో కూడా చాలామంది ఈ డాన్స్, గవర్నమెంట్ వాళ్ళకి నేను ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పాలి. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా డాన్స్ టీచింగ్ అనేటటువంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు. కృష్ణా గుంటూరు నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్తో పాటు మరో 30 సంఘాలు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపర్చాయి. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని అపాస్మ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 22న జరిగే ఎన్నికల్లో కొల్లి నాగేశ్వరరావుకు ప్రథమ ప్రాధాన్యత ఓటును వేయాలని కోరారు. ఆయన 35 ఏళ్ల పాటు గవర్నమెంట్ సర్వీస్లో ఒక టీచర్గా, హెడ్ మాస్టర్గా
చేసి ఉన్నారు. తర్వాత స్కూల్ కరెస్పాండెంట్గా ఉన్నారు. విద్యారంగంలో వచ్చే సమస్యలన్నీ కూడా ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ఏదైనా ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ నుంచి అనాలోచిత నిర్ణయాలు ఏమైనా తీసుకున్నట్లయితే విద్యార్థులకి ఉపాధ్యాయులకి నష్టపరిచేవి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆయన సమస్యని పరిష్కరించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ విధంగా మిత్రులందరికీ కూడా ఆలోచించి మన ప్రైవేట్ స్కూల్స్ నుంచి మన ప్రైవేటు విద్యార్థుల ఉపాధ్యాయుల దాంతోపాటు మిగతా వారి మంచి కూడా కోరి ఆయన్ని అందరూ బలపరచవలసిందిగా కోరుతున్నాను. జనసేన సిపిఐ సిపిఎం పొత్తులో భాగంగా మంగళగిరి సీట్ సిపిఐకు కేటాయించడం జరిగింది. పొత్తులో భాగంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. జీరో బడ్జెట్ ఎన్నికలే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నందివెలుగు రోడ్ వస్త్రనగర్లోని శ్రీ పద్మావతి గోద సమేత కామ్యసిద్ధి వెంకటాచల స్వామి ఆలయంలో చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో సాగనున్నాయి. ఆలయ కమిటీ ప్రముఖులు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, శేషగిరిరావు, చేబ్రోలి శ్రీనివాసరావు, మదిరేని నాగేశ్వరరావు తదితరుల ఆధ్వర్యాన రెండవ రోజు ఆలయంలో స్వామివార్ల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితుల శాస్త్రోక్త పూజల మధ్య కమనీయంగా సాగిన కళ్యాణాన్ని భక్త దంపతులు కన్నులారా వీక్షించి తరలించారు. పసుపు, కుంకుమ, పాలు, పూలు, పళ్లు, పట్టు వస్త్రాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా చేబ్రోలు, మద్దినేనితో పాటు బేళ్ల వెంకటేశ్వరరావు, మధుసూదన్ రావు, సతీష్ మాట్లాడారు. ఈ నెల 22 వరకు సాగే బ్రహ్మోత్సవాల్లో భక్తులంతా పాల్గొని తరించాలన్నారు. ఈ 5 రోజులు కూడా బ్రహ్మాండంగా విశేషంగా హోమ కార్యక్రమాలు, రెండో రోజు కళ్యాణం, స్వామివారి కళ్యాణం, శాంతి కళ్యాణం, మూడో రోజు రథోత్సవం, సాయంత్రం నగరోత్సవం జరుగుద్ది, 4వ రోజు పూర్ణాహుతి, చక్రస్నానం అన్నీ జరుగుతాయి. 5వ రోజు వచ్చేటికండి విశేషంగా స్వామివారికి ప్రతితో అలంకారం చేస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు రెండో రోజు స్వామివారి కళ్యాణం విశేషంగా బ్రహ్మాండం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు రెండో రోజు 18వ తారీఖు నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు బిగినాయి. 22వ తారీఖు జరుగుతున్నవి. 22వ తారీఖు మొదటి రోజు 18వ తారీఖు. ఈ నెల 22న జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11వ నెంబర్పై తొలి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థి గ్రంథి పార్థసారథి కోరారు. అరండల్పేట విశ్వబ్రాహ్మణ మండపంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజలకు విద్య, వైద్యం, స్వదేశీ ఉత్పత్తుల వినియోగం లక్ష్యంగా సాగే తనను పట్టభద్రులంతా గెలిపించాలని పార్థసారథి కోరారు. మీ యొక్క అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును 11 నెంబర్ గ్రంథి పార్థసారథి 1వ నెంబర్పై వేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి దానిలో దాదాపు 40 మంది పోటీ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఇండిపెండెంట్లేను. మరి మొదటి ప్రాధాన్యత ఓటు మాకు వేసి మిగతా ప్రాధాన్యతలు కూడా 2 నుంచి 40 వరకు కూడా వేయవచ్చు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఓట్లు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా 2 జిల్లాల వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఓటుని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మారుతినగర్ మారుతి దేవాలయం 32వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య జపహోమం, సామూహిక తులసి పూజలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగా గౌరీ సమేత గౌరీశంకర స్వామివారి రజతోత్సవ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గత 7వ తేదీ నుంచి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా నేడు 13వ రోజు కార్యక్రమం. ఈ రోజున ఉదయం 7 గంటల నుంచి గోపూజ, బాలపూజలు, అట్లాగే అయుత మన్యసూక్త హోమ కార్యక్రమము యాగశాలలో నిర్వహిస్తున్నారు. అలాగే ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.